ఎంపీడీఓ కార్యాలయంలో పీఆర్టీయూటీఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం సందర్భంగా జెడ్పీహెచ్ఎస్ నవాపేటను సందర్శించిన పీఆర్టీయూటీఎస్ జిల్లా అధ్యక్షులు మదన్ మోహన్ యాదవ్ ఉపాధ్యాయులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న పీఆర్సీడీఏ 2003 డిఎస్సీ ఓపీఎస్ ప్రకటించి జీపీఎఫ్ ఈఎల్ఎస్ బకాయిలు తక్షణం చెల్లించాలని కేజీబీవీ ఉద్యోగులకు టైం స్కేల్ ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిల్లా ప్రధాన కార్యదర్శి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ సంఘం పిలుపు మేరకు సెప్టెంబర్ 1 రోజున జరిగే మహాధర్నాలో అందరూ ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో మండల అధ్యక్షులు యాదయ్య, ప్రధాన కార్యదర్శి విజయ్ కుమార్ గౌడ్, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు సదాశివుడు, కృష్ణాసాగర్ శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ శశికిరణ్, జిల్లా కార్యదర్శి అమర్నాథ్, ఓం ప్రకాష్, మండల ఉపాధ్యక్షులు శ్రీ రామచంద్రయ్య, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. జి సుధాకర్ రెడ్డి జనరల్ సెక్రటరీ, ప్రధాన కార్యదర్శి, జిల్లా ప్రధాన కార్యదర్శి. మీ మండల అధ్యక్షుడు తెలుసు మీకు యాదయ్య. మీడియా మిత్రులందరికీ పీఆర్టీయూటీఎస్ జిల్లా పక్షాన ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు మెంబర్షిప్ డ్రైవ్లో భాగంగా నవాపేట్ మండల్లో చాలా పాఠశాలలో ఈరోజు మెంబర్షిప్ చేయించడం జరిగింది. మా ప్రధానమైనటువంటి డిమాండ్లు ఏంటంటే, ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఎన్నికలకు వచ్చే కంటే ముందు 6 నెలల్లో పీఆర్సీ ప్రకటన చేస్తాం, మిగిలిపోయినటువంటి డిఏలను 6 నెలల్లో క్లియర్ చేస్తాం, సిపిఎస్ ఉపాధ్యాయులను కాకుండా మొత్తం ఉద్యోగస్తులని ఓపీఎస్గా మారుస్తాం అనేటటువంటి ఆశతోటి ఆ మేనిఫెస్టోని చూసి ఈరోజు ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులందరూ కూడా ఈ ప్రభుత్వానికి మద్దతుగా నిలిచినాం. కానీ ఆర్థిక పరిస్థితులు బాగాలేవు అన్న ఒకే ఒక కారణంతో దాదాపుగా 3 సంవత్సరాలు వేచి చూసిన తర్వాతనే ఈరోజు వరకు 37 నెలలైంది పీఆర్సీ లేట్ అయ్యి. ఇక ప్రభుత్వం ఇంకా మిగిలినటువంటిది ఒక 2 ఏళ్ళే ఉంది. కాబట్టి కింది స్థాయిలో ఉద్యోగస్తులందరూ కూడా చాలా ఆవేదనతో ఉన్నారు. ఈ పీఆర్సీ ఎప్పుడు వస్తుంది, తర్వాత డిఏలు ఎప్పుడు వస్తాయి, తర్వాత సిపిఎస్ ఎప్పుడు రద్దు అవుతుంది అనేటటువంటి ఆశతో వాళ్ళు ఉన్నారు. మా జిల్లా స్థాయి లీడర్లను, రాష్ట్ర స్థాయి లీడర్లను వాళ్ళు ఇంకా చాలా ఆవేదనతో మమ్మల్ని అండరాని మాటలు కూడా అంటున్నారు. ఆఫ్ ది రికార్డ్ చెప్తా ఉన్నా, వాళ్ళ ఆవేదన మేము అర్థం చేసుకుంటున్నాం. కాబట్టి ఈ సెప్టెంబర్ 1వ తారీఖు వరకు పీఆర్సీ ప్రకటన చేయకపోయినా, సెప్టెంబర్ 1 లోపు సిపిఎస్ రద్దు చేయకపోయినా ఖచ్చితంగా మేము ఉద్యమ కార్యాచరణ చేపడతాం. ఉద్యమానికి సిద్ధం కావాలని చెప్పేసి ఉద్యోగాల లోకాన్ని అందరినీ కూడా మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు మా హక్కుల కొరకు మేము పోరాడుతూ ఉన్నాం. ప్రభుత్వ పాఠశాల పరిరక్షణ కూడా మా బాధ్యతనే. కాబట్టి జీవో 25 తీసుకొచ్చిండ్రు. ఆ జీవో 25 సర్దుబాటులో బాగా జీవో తీసుకొచ్చిండ్రు. అది ఉపాధ్యాయులు కానీ పాఠశాలకు ప్రధానంగా అది ఒక గొడ్డలి పెట్టి 19 మంది విద్యార్థులకు ఒకే టీచర్ అంటే ఏ రకంగా బోధిస్తాడు? మినిమం 19 మంది విద్యార్థులకు 2 టీచర్లు ఉండాలి. 60 మంది విద్యార్థులకు తరగతికి ఒక టీచర్ ఉండే విధంగా ఈ ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం. ఈ 25 జీవోను సమీక్ష చేయాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం. ఇవి ప్రధానమైనటువంటి డిమాండ్లు. దీని మీద కొద్దిగా మీరు